నా రూమ్ అయితే చూడడానికి చాలా గలీజ్గా ఉంది. ఇక్కడ మెస్ చేసి పెట్టేసిన. ఇటు చూడండి, ఇగో నా రైడింగ్ జాకెట్ ప్యాంట్ కిందే చేసిన. ఇగో ఇక్కడ కూడా మెస్ ఉంది మొత్తం. ఆడ హెల్మెట్, పైన హెల్మెట్, కింద హెల్మెట్, ఆడ బంజీ కార్డ్స్, తర్వాత బలక్లావా, కిందనేమో డఫుల్ బ్యాగ్, ఆడనేమో మూలకి ట్రైపాడ్. రూమ్ మొత్తం చిందర వందరం చేసేసిన. ఎందుకంటే రైడ్ ప్రిపరేషన్ అనేది నేను స్టార్ట్ చేసేసిన. సో ప్యాకింగ్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేస్తే మొత్తం మనకి లాస్ట్లో ఏమి ఇబ్బంది అనేది ఉండదన్నమాట. సో ఇంకా నేను రైడ్కి వెళ్ళడానికి 2 days మాత్రమే ఉంది. సో నేను ఎప్పటి నుంచో ప్యాకింగ్ స్టార్ట్ చేస్తున్నా. అండ్ నా రైడింగ్ జాకెట్ వచ్చేసి చాలా అంటే చాలా దుమ్ము ఉంది. నేను లాస్ట్ రైడ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అసలుకి దాన్ని వాష్ చేయలేదు, ఈవెన్ రైడింగ్ ప్యాంట్ కూడా. సో అందు గురించి అని చెప్పేసి కింద అయితే వేసి పెట్టేసిన. సో ఈ ఎండలకి తొందరగా ఎండుతుంది అని చెప్పేసి అని అనుకుంటున్నా. సో ఇప్పుడు దాని లోపల నుంచి ఆ సేఫ్టీ ఆర్మర్స్ ఉంటాయి కదా, సో ఆర్మర్స్ అన్నీ తీసి సో వాష్కి అయితే వేయాలి. ఇంతకుముందు ఏంటంటే నా ప్రీవియస్ రైడ్లలో జస్ట్ ఓన్లీ టాప్ బాక్స్ ఒకటే తీసుకుపోతుండే అనమాట. సో అది వచ్చేసి ఈడు ఉంది. సో పైన బాక్స్ అయితే కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి దీంట్లో రైడింగ్ జాకెట్ మనకి పార్సల్ వచ్చినుండే, అది ఆల్రెడీ అన్బాక్స్ చేసిన ప్రీవియస్ వీడియోలలో ఉంది. ఈ రైడ్లో వచ్చేసి నేను శాడిల్ బ్యాగ్స్ క్యారీ చేద్దాం అనుకుంటున్నా ఇన్స్టెడ్ ఆఫ్ పానియర్స్. సో ఇడున్నాయి చూడండి, ఇవి యాక్చువల్గా నా పాత శాడిల్ బ్యాగ్స్ అనమాట. నేను ఐ థింక్ ఇవి జస్ట్ ఓన్లీ 2 times యూజ్ చేసిన. ఒకసారి లదాఖ్ రైడ్లో యూజ్ చేసిన, అండ్ దాని తర్వాత కేరళ ట్రిప్లో యూజ్ చేసిన, అండ్ ఇప్పుడు 3rd time యూజ్ చేయబోతున్నా. మంచిగా ఉంటాయి శాడిల్ బ్యాగ్స్ ఇవైతే. అండ్ వాటర్ గీటర్ పోయే టెన్షన్ అయితే ఏముండదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటి అని అంటే మౌంట్ చేయడము, రోజు మళ్ళీ అన్లోడ్ చేయడం, మళ్ళీ లోడ్ చేయడం, ఇది ఒకటే దమాక్ ఖరాబ్ ఉంటుంది అనమాట. సో బట్ ఇట్స్ ఓకే, కొన్నిసార్లు అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ పానియర్స్. సో పానియర్స్ కొనాలంటే 30,000 కావాలి. ఇప్పుడు రైడ్కి ఖర్చు పెట్టాలి, మళ్ళీ తర్వాత పానియర్స్కి 30,000 అని అంటే విచ్ ఈస్ నాట్ వర్త్ ఐ ఫీల్ పర్సనలీ. ఇప్పుడు ఫటాఫట్ ఈ రైడింగ్ జాకెట్ అండ్ ప్యాంట్ వాష్కి అయితే వేసేద్దాం. జాకెట్లో నుంచి ఆర్మర్స్ అన్ని తీసి ఇక్కడ వాడేసిన. ఇంకో తర్వాత తీసుకొచ్చేసి ఇక్కడ వాష్కి అయితే వేసేసిన. ఇంకో దుమ్ము చూడండి ఎట్లుందో. ఆల్ రైట్, వాట్స్ అప్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు ఏంటి అని అంటే ఇంట్లో పనులు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇంటికి వచ్చిన తర్వాత. సో ఇప్పుడు బయట పని ఒకటి ఉందన్నమాట. సో దాంట్లో వచ్చేసి మెయిన్ మన బైక్ రీసెంట్గానే సర్వీస్ చేయించినాం కాబట్టి సర్వీస్ చేయించాల్సిన అవసరం లేదు. జస్ట్ జనరల్ చెకప్ ఏంది అని అంటే చైన్ టైట్, లూప్, అండ్ తర్వాత వాషింగ్ చేయాలి, అండ్ అంతే. దెన్ వీఆర్ గుడ్ టు గో. ఇంకేం లేవు అని చెప్పేసి అని అనుకుంటా. సో మొన్ననే షోరూంలో చెక్ చేయించిన బ్రేక్ ప్యాడ్స్ అవన్నీ. సో బ్రేక్ ప్యాడ్స్ కూడా మంచిగా ఉన్నాయి. వెనకాల రేర్ బ్రేక్ ప్యాడ్స్ వచ్చేసి కొత్తవి, ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ వచ్చేసి బండి కొన్నప్పటి నుంచి 1 year నుంచి అవే బ్రేక్ ప్యాడ్స్ ఉన్నాయి. సో ఇంకా 5,000-6,000 kilometers వరకు వస్తాయని చెప్పేసి అన్నారు. ఒకవేళ రాకపోతే మధ్యలో ఎక్కడైనా చేంజ్ చేపిద్దాం. బట్ బ్రేక్ ప్యాడ్స్ వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్. ఐ థింక్ 3,000 rupees ఈజీగా ఉంటాయని చెప్పేసి అని అనుకుంటున్నా. ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ మనం ఈ ఫాగ్ లైట్స్ పెట్టించినాం కదా. సో యాక్చువల్లీ ఒక చిన్న ఇష్యూ ఏం జరిగిందంటే, సో ఈ లైట్ కరెక్ట్గా ఫిక్స్ అయింది, ఆ లైట్ వచ్చేసి కొంచెం ముందుకు జరిగింది. ఐఎమ్ నాట్ షూర్ కెమెరాలో కనిపిస్తుందో లేదో, బట్ సైడ్ నుంచి అయితే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుండొచ్చు అని అనుకుంటున్నా. నాకైతే మాత్రం కనిపిస్తుంది. సో ఈ లైట్ వచ్చేసి కరెక్ట్గా ఉంది, ఇది వచ్చేసి కొంచెం ముందుకు వచ్చింది. జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఎల్లంకి పెట్టి లూజ్ చేసి దాన్ని మనకు కావాల్సినట్టు సెట్ చేసుకొని టైట్ చేయాలంతే. బండ్లో అసలు పెట్రోల్ ఏమంటే ఏం లేదు. జస్ట్ నా ఫ్యూయల్ రేంజ్ వచ్చేసి 5 kilometers చూపిస్తుంది. ఐ థింక్ ఒక 10 kilometers 15 kilometers ఏమో పోతుంది ఇట్లా వచ్చినాక కూడా. కొంతమంది అనుకుంటున్నారు నేను రైడ్కి పోతున్నానంటే ఐ థింక్ లదాఖే పోతున్నాను అని చెప్పేసి అని అనుకుంటారు. బట్ లదాఖ్ రైడ్ చేయట్లేదు, నేను వేరే ప్లేస్కి వెళ్తున్నా. బట్ ఇంచుమించు లదాఖ్ డిస్టెన్సే అనుకోండి, ఇంచుమించు కొంచెం సిమిలర్. బట్ లదాఖ్ లాగా ఉంటుందని చెప్పలేను, బట్ కొంచెం అడ్వెంచరస్గా ఉంటుంది. సో ఆ కైండ్ ఆఫ్ ప్లేస్కి అయితే వెళ్తున్నా. సో నెక్స్ట్ వీడియో కానీ దాని తర్వాత వీడియోలో కానీ మీకే అర్థమైపోతుంది ఇంకా. అండ్ ఈ ఇయర్ ఎంతమంది లదాఖ్ పోవాలని ప్లాన్ చేసుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఎవ్రీ ఇయర్ అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది అనమాట లదాఖ్ వెళ్ళాలి అని చెప్పేసి. యాజ్ ఆఫ్ నౌ లదాఖ్ అయితే క్లోజ్డ్ ఉంది. ఇప్పుడు ఏదో అవలాంచ్ ఏదో సంథింగ్ ఏదో అయిందంట, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. బట్ మొత్తం ఇక్కడ మనాలి నుంచి అక్కడ శ్రీనగర్ నుంచి 2 routes అయితే క్లోజ్ ఉన్నాయని చెప్పేసి అని అన్నారు. ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు. ఇంకో 4-5 days వరకు సిచ్యువేషన్ అయితే టఫ్ ఉందంట. అండ్ ఐ థింక్ ఓపెన్ అయితే 10-15 రోజుల్లో ఓపెన్ అయితే ఉండొచ్చు. బట్ మీరు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే మాత్రం
సో మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే మాత్రం నేను సజెస్ట్ చేసేది మే ఎండ్లో కానీ జూన్ ఫస్ట్ వీక్లో కానీ వెళ్ళండి. రోడ్లన్నీ క్లియర్గా ఉంటాయి అండ్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు కూడా. మనం 22లో పోయినాం, 23లో పోయినాం, 24లో ఏమో చెప్పలేం, డౌటే. సో ఇక్కడ చైన్ అయితే టైట్ చేపించేస్తే ఒక పని అయిపోతుంది. కరెంట్ పోయిందనంట, జస్ట్ ఇక లాస్ట్ బండి ఒకటైతే వేసిండు, ఇంకా కరెంటు ఎప్పుడు వస్తుందో లేదో తెలియదు. సో ఈ లోపు మనకు వేరే పనులు ఏమున్నాయో చేసుకుందాం. సో చైన్ అయితే టైట్ చేపించి చైన్ లూప్ చేపించిన అండ్ అదొక పని అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ లైట్ కొంచెం లైట్గా క్రాస్ ఉందని చెప్పిన కదా, అది కూడా టైట్ చేపించేసిన, అది కూడా ఒక పని అయిపోయింది. అండ్ వాషింగ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. ఒకవేళ కొంచెం సేపు అయిన తర్వాత కూడా వీళ్ళ దగ్గర కరెంట్ రాలేదనుకోండి, ఇంటికి పోయిన తర్వాత నేనే పైప్ పెట్టి కొట్టేస్తా. ఈ బండికి నేను కొన్నప్పటి నుంచి నేను సొంతంగా ఒకసారి కూడా వాష్ చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదు అని అంటే మనకు బద్ధకం అనమాట బాగా. సో అందుకోసమని బయట ఏంటంటే 100 రూపాయలు ఇచ్చేస్తే చేస్తారు కదా అన్నట్టు. దీనికి అడగాలంటే బాగా అనిపిస్తుంది. కార్ అడిగితే మంచిగా అనిపిస్తుంది, బట్ బైక్ క్లీన్ చేయడమే కొంచెం బద్ధకం అనిపిస్తుంది అండ్ కొంచెం ఎందుకో ట్రిక్కీ అనిపిస్తుంది. ఈ బంజీ కార్డ్స్ వచ్చేసి ఐ థింక్ సూపర్ మార్కెట్లో దొరుకుతాయి అని అనుకుంటా, పోయి తీసుకోవాలి. నేను మీకు ఇందాక చూపించిన కదా బంజీ కార్డ్, ఈ బంజీ కార్డ్ వచ్చేసి నేను ఎప్పుడు కొన్నా తెలుసా, లిటరల్లీ 4 years బ్యాక్ ఉన్నది. అప్పుడు నేను ఏదో రైడ్ కోసం ఏదో కొన్నా, దాంట్లో ఒకటి ఖరాబ్ అయింది, ఒకటి మంచిగా ఉంది. ఏమైంది ఇట్లా రోడ్డు మధ్యలో దిగుతుంది. నేను స్లోగా నా మైండ్ని ప్రిపేర్ చేస్తున్నా ఎండలో రైడ్ చేయడానికి అని చెప్పేసి. నేను యాక్చువల్గా ఈరోజు పొద్దున కాదు, యాక్చువల్గా నేను ఈరోజు పొద్దున 11 o'clock ఏమో జిమ్కి వెళ్ళిన. 11కి జస్ట్ నేను నార్మల్గా ఒక 20 or 30 స్పీడ్లో స్కూటీ పైన వెళ్తున్నా. ఆ వేడికి నా ముఖం అంతా ఎట్లా అయిందనంటే, ముఖం అంతా తీసుకుపోయి కుక్కర్ లేచి మూత పెడితే తర్వాత మళ్ళీ గాలి వస్తే చూడండి, అంత వేడిగా అనిపించింది. తర్వాత మళ్ళీ నాకు అనిపించింది, అరే నేను ఇంటి నుంచి జిమ్కి వచ్చే వరకే ఇట్లా అయిపోయింది నా హాలత్, మనం ఇక ఈ ఎండలా ఏం రైడ్ చేస్తాం రా భయ్ అని అనిపించింది. బట్ స్టిల్ ఓకే, వన్స్ బండి ఎక్కిన తర్వాత దాని కథ వేరే ఉంటుంది అనుకోండి. ఇంకా ఫస్ట్ డే 1 ఒక రోజు నిద్ర వస్తూ ఉంటుంది, కొంచెం కష్టంగా అనిపిస్తుంది, అబ్బా అనిపిస్తుంది. తర్వాత డే 2 నుంచి ఓకే అనిపిస్తుంది, డే 3 నుంచి నార్మల్ అయిపోతుంది. ఇంకంతా క్విక్గా వెళ్ళి ఒక బంజీ కార్డ్ తీసుకున్నా, తర్వాత ఇగో ఎంసీల్ కూడా తీసుకున్నా. సో ఈ ఎంసీల్ ఎందుకు అని అంటే, ఎప్పుడన్నా మనకి ఎమర్జెన్సీ అవసరం వస్తుందని చెప్పేసి, అట్లనే గోప్రో ఇట్లా అట్లే మన కింద మీద అయినప్పుడు అంట పెట్టడానికి అని చెప్పేసి తీసుకున్నా, సేఫ్ సైడ్. రోడ్ల మీద స్పీడ్ రంబ్లర్స్ వేసిర్రు. సో ఈ రంబ్లర్స్ మీద నుంచి పోతే టైప్ ఆఫ్ ఇరిటేషన్ వస్తుంది. ఆ ఇరిటేషన్ సంగతి పక్కన పెడితే, ఈ మన ఏమంటారు, బండి ఇట్లా జరిగిపోతుంది అనమాట, షేక్ అవుతుంది. ఇట్లా ఒక 40 స్పీడ్లు ఉన్నా కూడా ఇట్లా షేక్ అయిపోతుంది. ఈవెన్ 2-wheeler కావచ్చు, 4-wheeler కూడా అయినా అంతే. అవేందో ఈ మధ్య కొత్త వేసారు, ఇంతకుముందు లేకుండే. సో ఈ రోడ్ కొత్తగా వేసారు కాబట్టి అందు గురించి అని చెప్పేసి స్పీడ్ రంబ్లర్స్ కూడా వేసినట్టు, చెట్లన్నీ కత్తరించి పడేస్తున్నారు మొత్తం. సో ఇక్కడంతా మొత్తం కటింగ్ అయిపోయింది అంతా. అదేంది రాళ్ళు అమ్ముతురు ఈడ, పింక్ రాళ్ళు. ఇంకో ఈడ కూడా వేసారు చూడండి రంబులర్స్, స్పీడ్ రంబులర్స్. అది చూడడానికి దూరం నుంచి చిన్నగా అనిపిస్తాయి, సరే అని చెప్పి మనం స్పీడ్ వెళ్తాం కదా, ఒక్కోసారి ఇట్లా జస్ట్ షేక్ అవుతుంది బండి. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ సన్సెట్. నేను సన్ రైజ్ అందామని చెప్పేసి పోయినా. వావ్, వావ్ 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 వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ సన్సెట్. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఆ మధ్యలో నన్ను కొంతమంది అడిగిన ఉండే, సో జస్ట్ ఒక టాప్ బాక్స్లోనే అంత లగేజ్ ఎట్లా పెట్టుకొని పోతావు బ్రో, దానితోడను ఇంకా అప్పుడప్పుడు కపుల్ రైడ్ కూడా చేస్తారు, సో ఒక్క టాప్ బాక్స్లో ఇద్దరు లగేజ్ ఎట్లా పెడతారు అని చెప్పేసి అని అడిగిన ఉండే. నేను మధ్యలో చాలాసార్లు చెప్దాం అనుకున్నా, మర్చిపోయిన ఉండే. సో ఏం లేదు, ఏం చేస్తా అంటే నేను యాక్చువల్గా ప్యాకింగ్ క్యూబ్స్లలో బట్టలు పెడతా. ప్యాకింగ్ క్యూబ్స్ ఈజ్ నథింగ్ బట్ ఇగో, సో ఇదే ప్యాకింగ్ క్యూబ్. సో ఇట్లా ఉంటుంది అనమాట. ఇగో, సో ఇది వచ్చేసి మీకు అమెజాన్లో దొరుకుతుంది. సో యాక్చువల్గా రెండు పెద్ద ప్యాకింగ్ క్యూబ్స్, ఇగో ఇవి వచ్చేసి 2 అనమాట. 1 ఒకటి కింద పడ్డది, ఒకటి పైన ఉంది, 2 అండ్ తర్వాత వచ్చేసి చిన్నవి. సో దీని సైజు ఇంకోటి కూడా ఉంది. సో ఇవి చిన్న ప్యాకింగ్ క్యూబ్స్ అండ్ 2 పెద్దవి.
సో పెద్ద దాంట్లో వచ్చేసి జీన్స్ టీషర్ట్స్ అవన్నీ ప్యాక్ చేస్తా. సో ప్యాక్ చేసిన తర్వాత సో మనకి ఇగో ఇట్లా వస్తుంది. సో జస్ట్ ఇట్లా క్యారీ బ్యాగ్ లాగా మనం క్యారీ చేయొచ్చు అనమాట. పైన ఒక హ్యాండిల్ వస్తుంది, ఇట్లా క్యారీ చేయొచ్చు. జస్ట్ ఇప్పుడే నేను ఒక నోటీస్ చేసింది ఏంటంటే సో ఈ ప్యాకింగ్ క్యూబ్ వచ్చేసి ఎలక కొరికింది. చూస్తున్నారా, అక్కడక్కడ చిన్న చిన్నగా ఎలక కొరికి పెట్టింది. బట్ ఇట్స్ ఓకే, మేనేజ్ చేయొచ్చు, అది పెద్ద విషయం కాదు. సో ఈసారి లగేజ్ మంచినే పడుతుంది అని చెప్పేసి అని అనుకుంటా. ఎందుకంటే సాడిల్ బ్యాగ్స్, టాప్ బాక్స్ ఈ రెండు ఉన్నాయి కాబట్టి. బట్ ద ఓన్లీ థింగ్ ఏంటి అని అంటే నా సాడిల్ బ్యాగ్స్ వచ్చేసి ఏడైనా ఎగ్జాస్ట్కి తలుగుతుందేమో అని చెప్పేసి అని అనిపిస్తుంది. సో దానికి సో ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్ ఇట్లా వస్తే మనకు మస్తు ప్రాబ్లం అవుతుంది. సో నేను ఏం చేస్తా అంటే 2 బంజీ కార్ట్లు కూడా క్యారీ చేస్తాను అనమాట. సో ఈ బంజీ కార్ట్స్ వచ్చేసి శాడిల్ ర్యాక్కి తర్వాత మళ్ళీ శాడిల్ బ్యాగ్కి వేసి పైకి కొంచెం లేపి కట్టేస్తా. ఈ నా బాధ నాకుంటే వీని బాధ వీనుకుంది. ఈ నా రూమ్లో వచ్చి వండుకుంటూ వీడు నా రూమ్లో ఎందుకు వంటాడంటే నా మీద ప్రేమతోని కాదు, యాక్చువల్గా ఈ రూమ్లో చల్లగా ఉంటుంది అనమాట. సో అందు గురించి అని వచ్చి రూమ్లో వండుకుంటాడు. ఎందుకు అని అంటే ఈ రూమ్లో ఈడ ఏసీ ఉంటుంది కాబట్టి వీడికి వెళ్ళి చల్ల గాలి వీడికి వస్తుంది. సో అందుకే ఈడ వంటాడు మ్యాక్స్. అమ్మో నిద్రపోతున్నాడు మ్యాక్స్, మత్తులో కనిపిస్తుంది మొత్తం. అయిపోయితే పట్టుకొని ఉన్నా, నా మమ్మీ చెప్పిన బోర్ ఏమని చెప్పి. సో ఇక వేయంగానే బండి అంతా మనం నీట్గా కడుక్కుందాం. ఫస్ట్ టైం కడుగుతున్న బండి. మామూలుగా మనం బయట వాషింగ్లు ఇస్తే వాళ్ళు ఏ క్లాత్ యూజ్ చేస్తారో నాకైతే ఐడియా లేదు. బట్ జస్ట్ రియలైజ్ అయింది నేను ఏంటంటే బయట మనం ఇస్తే ఇష్టం వచ్చినట్టుగా అడుగుతారు, ఇష్టం వచ్చిన క్లాత్ పెట్టి తుడుస్తారు, దానివల్ల ఎక్కువ స్క్రాచెస్ కూడా పడతాయి. సో నేనే వాషింగ్ చేసుకొని ఈ మైక్రో ఫైబర్ క్లాత్తో మంచిగా నీట్గా తుడుచుకుంటా. సో ఈ మైక్రో ఫైబర్ ఈజ్ నథింగ్ బట్, ఎవరికైతే తెలియదో చెప్తున్నా, కొంతమందికి తెలిసే ఉండొచ్చు అని అనుకుంటా. దీంతో తుడిస్తే స్క్రాచెస్ ఇట్లా అట్లా ఏం పడవు అండ్ స్మూత్గా మంచిగా నీట్గా అవుతుంది అనమాట దీంతో తుడిస్తే. అండ్ ఈ మైక్రో ఫైబర్ క్లాత్ వచ్చేసి నా దగ్గర 2-3 ఉన్నాయి. 2 కార్కి యూజ్ చేస్తా, 1 బండికి యూజ్ చేస్తా. ఇది వచ్చేసి కొత్తది అనమాట. సో ఇంట్లో అట్లా పడింది, ఓపెన్ చేద్దామని చెప్పేసి తీసిన బయటికి. ఈ బురుగంతా చూసి ఏందని చెప్పేసి అని అనుకుంటారా, యాక్చువల్గా బండ్లు వాష్ చేయడానికి పర్టికులర్ ప్రోడక్ట్స్ అనేటివి ఉంటాయి అనమాట. సో అది మా ఇంట్లో అయితే లేదు అండ్ నేను ఎప్పుడు కొనలేదు కూడా. సో అందు గురించి అని చెప్పేసి నేను ఏం చేసిన అనంటే ఏదైనా బురుగే కదా అని చెప్పేసి మీరా షాంపూ వేసిన ఇలా. సో మీరా షాంపూతో ఇప్పుడు యాక్చువల్గా మీరా షాంపూ వాడితే ఎక్కువ జుట్టు వస్తుంది అనుకుంటా. జుట్టు వస్తుందో లేకపోతే డాండ్రఫ్ పోతుందో లేకపోతే హెయిర్ సిల్కీ అవుతుందో ఏమవుతుందో తెలియదు. బట్ మీరా షాంపూతో నా BMW అయితే వాష్ చేస్తాయి. ఇప్పుడు ఏదైనా బురుగే కదా అని అడుగుతా, అట్లా అడగొద్దు అని నాకు కూడా తెలుసు. బట్ వేరే ఆప్షన్ లేదు, అందుకే అడుగుతున్నాను ఒక్కసారికి. సో డన్ ఫర్ ద డే. బయట వాషింగ్ చేస్తారు చూడు, వాళ్ళకన్నా నీట్గా క్లీన్ చేయలేను కానీ బట్ ఓకే, అంత దరిద్రంగా ఏం లేదు. అంతవరకు అయితే బాగానే ఉంది, నీట్గా అయిపోయింది. ఎస్పెషల్లీ టైర్స్ ఒకటి సరిగ్గా క్లీన్ చేయడానికి కాలేదన్నమాట, ఎందుకంటే దాంట్లో చేతులు పోతే ఇట్లా సరిగ్గా తలుగుతుంది అక్కడిక్కడ. సో బాడీ అయితే మొత్తం నీట్గా క్లీన్ చేసిన. ఇక్కడ ఒక చిన్న మరక లాంటిది ఒకటి అయింది ఇక్కడ ఎందుకు ఇట్లా అయింది అని అంటే యాక్చువల్గా ఇట్లా నీళ్ళు పడ్డప్పుడు ఇక్కడ ఆగుతుండే అనమాట. సో ఆగి నీళ్ళు వచ్చి పడ్డది ఇక్కడ మొత్తం లైట్గా ఇట్లా తెల్లగా ఇట్లా మచ్చబడ్డది చూడండి. ఇక్కడ క్లీన్గా అయిపోయింది నీట్గా. ఈ కొబ్బరి చెట్టు ఒకటి అది ముచ్చట. అండ్ ఐ థింక్ ఐఎమ్ డన్ ఫర్ ద డే. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా నా బట్టలు అనేది ప్యాక్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అవన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా. అండ్ దట్స్ ఇట్. I'll see you in the next video. Until then, take care. Bye-bye. One life.